వల్లి అయితే తను కడుపుతో ఉన్నానని, చాలా సంతోషంగా ఉంది అని, కానీ ఇప్పుడు నేను కడుపుతో లేనన్న విషయం గానీ నా భర్తకు తెలిసింది అంటే నా కోప్ నా కాపురమే కూలిపోతుంది అన్నట్టుగా ఇంక డాక్టర్‌నయితే బతిమిలాడి ఇంకా అసలు అబద్ధమైతే చెప్పిస్తుంది. ఇంక తను కూడా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అని చెప్పని తను కూడా అలాగే అని చెప్పని ఇంకా అలా చెప్పేసిన తర్వాత ఇంకా వల్లి అయితే మాత్రం చాలా బాధపడుతుంది. నా భర్తకి అబద్ధం చెప్పాను అన్నట్టుగా. ఇంకా ఇంట్లో అయితే ఇంకా వల్లి అక్క గురించి నిజంగానే కడుపుతో ఉన్నట్టుందేమో అని ప్రేమ, నర్మద కూడా అయితే ఇంటికైతే వెళ్తారు. ఇంకా వల్లికి జ్యూస్ తీసుకురావాలి అని చెప్పనని బుజ్జమ్మ చెప్పేటప్పటికి ఇంకా జ్యూస్ తీసుకొని వల్లి అక్క దగ్గరకు వచ్చి ఇంకా సడన్గా అయితే నర్మద కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా తను చెప్పిన తర్వాత తను కూడా ప్రెగ్నెంట్ అని చెప్పని నర్మద అయితే ఇక వేదవతికి చెప్తుంది. అబ్బో, నాకు ఎంత పెద్ద సంతోషంగా ఉందో తెలుసా, పెద్ద కోడలు నెల తప్పింది, అలాగే రెండో కోడలు కూడా నెల తప్పింది అంటే ఇంకా మా ఇంట్లో అంత బుడ్డ వాళ్ళందరూ తిరుగుతారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంకా నేను వాళ్ళతో ఆడుకోవచ్చు అన్నట్టుగా ఇంకా వేదవతి సంతోషానికైతే ఇంకా అవతల లేనట్టుగా ఉంటాయి. ఇంకా ప్రేమనైతే నువ్వు కూడా నెల తప్పేసావు అంటే ముగ్గురికి ఒకేసారి సీమంతాలు అయితే చేసేస్తాను, అది నా కోరిక అన్నట్టుగా ఇంకా వేదవతి అయితే అంటుంది. కానీ వల్లి అయితే మాత్రం చాలా డల్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది.